ఇదివరకంటే దోసకాయ కూర వండితే చేదు చూసి వండమనేవాళ్ళు. ఒక్కొక్క దోసకాయ చేదుగా ఉండేది. ఒక్కొక్కటి గింజలు చేదుగా ఉండేవి. గింజలు తీసేసి కండేసుకునేవాళ్ళు. లేదంటే మొత్తం చేదుగా ఉండేది, పారేసేవాళ్ళండి. ఆ తర్వాత దొండకాయలు, సారలు సారలు దొండకాయలండి. అవి కూడా చేదుగా ఉండేవి. ఒక్కొక్కసారి వండినాక తెలిసేది. కాకరకాయలు ఎలాగో చేదుగా ఉంటాయండి, ఒంటికి మంచిదని మన దాంట్లో కొంచెం బెల్లం ముక్క అయి పెరిగేసి వండుతూ ఉంటారు. కానండి కొత్తగా బీరకాయలు చేదు మొదలయ్యిందండి. ఇది ఏం విత్తనమో నాకు అర్థం అవ్వట్లేదు. చూసారా, దీని బొడ్డు కూడా ఒక వ్యత్యాసంగా ఉంది. నిన్న కిలో బీరకాయలు 50 రూపాయలండి. అరకిలో తీసుకుంటే 40 అంటున్నాడండి. ఏదో అండి 10 రూపాయలు ఆదా చేద్దామని కిలో తీసుకుంటే కూర వండితే అండి కటికి చేదు తినలేకపోయాం. ఏంటంటే అసలు బీరకాయలు అంత చేదు ఉంటే లైట్గా చేదు ఉంటే మేము తినేసేవాళ్ళం ఎలాగోలా. అసలు మొత్తం కూర పాడైపోయిందండి, అన్నీ వేస్ట్. ఇదండి గోరుచిక్కుడుకాయలు ఎలా వండినా కొంచెం లైట్ చేదు ఉంటాయండి. మీరు ఉడకబెట్టి ఆ నీళ్ళు పారేసి తాలింపులో వేసి ఎల్లిపాయ జీలకర్ర కొట్టేసి కొంచెం కొబ్బరి కొట్టేసుకుంటే అండి మీకు టేస్ట్గా ఉంటుంది. కూర ఇంకా తినబుద్ధి వస్తుంది. చారు పెట్టుకుని వండుకుంటే బాగుంటాయండి. గోరుచిక్కుడుకాయ ఒక చెట్టు ఉంటే చాలండి, గంపలు గంపలు కలిసి వస్తుంది. దీని గింజలు కూడా ఏదో మెడిసిన్ తయారు చేస్తారంటే రాజస్థాన్లో వాళ్ళు ఎక్కువ వాడుతూ ఉంటారు, పండిస్తూ ఉంటారు. గోరుచిక్కుడుకాయలు చవకండి, 10 రూపాయలకి అన్నీ పెడుతున్నారు. కానీ మనం ఒకరోజు వండితే మళ్ళీ ఇంకో వారంలో మళ్ళీ ఇంకొకసారి వండబుద్ధి లేదు. ఇదండి బీరకాయలు కొనేప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మోసపోయిందండి. 10 రూపాయలు ఏదైనా ఒక అరకిలో తీసుకుని పోయేది. ఇప్పుడు ఇవి కూడా చేదే, గ్యారంటీగా చేదే ఉంటుంది. ఏదో మనసొప్పగా సరే ఒకసారి తిని చూసి బాగుంటే ఒక కూరలో వేద్దాం లేదా పారేద్దాం అనేసి అనుకున్నాండి. బయట ఆవులకి వేసినా తినవండి, చేదుగా ఉంటాయి. ఏంటంటే పాపం ఇలా వేస్ట్ అయిపోయిందండి. ఇదిగోండి ఆంధ్ర దోసకాయలు ఎక్కడో అమ్ముతుంటే కొనుక్కొచ్చామండి. అసలు దోసకాయలు దొరకడం గగనం. ఒకరోజు పచ్చడి, ఒకరోజు పప్పు, ఒకరోజు ఇలాగండి టమాటా దోసకాయ వేసి పులుసు పెట్టుకొని అలా ఏదో ఒకటి చేస్తూ ఉంటానండి. పులుసులు వేసిన దోసకాయ కమ్మగా ఉంటుంది, పుల్ల పుల్లగా ఉంటుంది. ఈ సంవత్సరం ఇప్పుడు మన సమ్మర్లో అండి నీరు ఎక్కువ ఉండే కూరగాయలు వాడాలంటే అండి డిహైడ్రేషన్ అవ్వకుండా ఎక్కువ నీళ్ళు తాగడం, సబ్జా గింజలు ఊరబెట్టుకుని తాగడం, అవి చేస్తున్నాను అండి. ఎక్కువ నేను మజ్జిగ చేసుకుంటా, సబ్జా గింజలు నైట్ ఊరబెట్టి పొద్దున్న నిమ్మకాయ హనీ కలుపుకొని తాగుతున్నా. నీళ్ళు 2-3 లీటర్లు కంపల్సరీ తాగాలండి మన వెయిట్కి తగ్గట్టు. ఒక 20 లీటర్లు, 20 కేజీల వెయిట్కి 1 లీటర్ చొప్పునండి. ఇప్పుడు ఒక 80 కేజీలు ఉంటే 4 లీటర్లు నీళ్ళు తాగాలి. 4 తాగకపోయినా కనీసం ఒక 3 లీటర్ల నీళ్ళైనా తాగాలండి. ఈ సమ్మర్కి చంటిపిల్లలు ఉంటే కొంచెం బాగా నీళ్ళు తాగించడం, ఎండ పడకుండా జాగ్రత్తగా ఉండండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటలు అండి. ఇది బీరకాయలు కూడా ఇక నుంచి చూసి వండుకునే రోజులు వచ్చేసినాయి అండి.